కబ్జా కేసుల్లో జైలుకు వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు కార్పొరేటర్ దంపతులు. ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు కమల్జిత్ కౌర్, సోహన్ సింగ్. నీళ్లు, నిధుల కోసం మున్సిపల్లో నిరసన తెలిపిన తమకు షోకాజు నోటీసు ఇచ్చిన పార్టీ అధ్యక్షులు ఇప్పుడు జైలుకు వెళ్లి వచ్చిన కార్పొరేటర్లు, పార్టీ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భూ కబ్జాలు, 420 కేసులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు కరీంనగర్ 49వ డివిజన్ కార్పొరేటర్ దంపతులు కమల్జిత్ కౌర్, సోహన్ సింగ్. ఈ మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇటీవల పలు భూ కబ్జా కేసుల్లో కొందరు జైలుకు వెళ్లి వచ్చారని, మరికొందరు కేసులు ఎదుర్కొంటున్నారని వారికి షోకాజు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని పార్టీని కోరారు. గతంలో నీళ్లు, నిధుల కోసం నిరసన చేసిన తమకు షోకాజు నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్నారని గుర్తు చేశారు. పార్టీ పరువు తీస్తున్న వారిపై ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారికి షోకాజు నోటీసు ఇచ్చి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. నాపై ఒక వర్గానికి చెందిన వ్యక్తులు కాంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు జిల్లా అధ్యక్షుడైన జీవి రామకృష్ణ గారు నాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగినది. ఆ షోకాస్ నోటీస్కు నేను జవాబు ఇవ్వడం జరిగినది. కానీ ఇప్పుడు ఈ వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైతే నాపై కాంప్లీట్ చేశారో వారు ఎక్స్టార్షన్ కేసులలో, 420 కేసులలో, చీటింగ్ కేసులలో, ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో ఇవాళ జైలుకు వెళ్ళి ఇవాళ పార్టీ పరువు తీసిండ్రు. ఇవాళ పార్టీకి వీళ్ళతోని చాలా చెడ్డ పేరు వచ్చింది. కావున నేను ఏంటంటే జిల్లా అధ్యక్షుడు గారికి ఒక రిక్వెస్ట్ చేసిన, సార్ గతంలో నీళ్ళ కోసం నా సతీమణి కమల్జిత్ కౌర్ కౌన్సిల్ హాల్లో నీళ్లు, నిధుల కోసం కొట్లాడినప్పుడు కూడా నాకేందంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని చెప్పి కాంప్లీట్ చేయడం జరిగినది. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మేము అడిగింది నీళ్లు, నిధులు మా డివిజన్కు డెవలప్ చేసేదానికి. అయితే మాకేందంటే పార్టీకి వ్యతిరేకంగా పోతానని చెప్పి మా మీద కాంప్లీట్ చేయడం. కానీ ఈరోజు పార్టీకి చెడ్డ పేరు వచ్చినట్ల ల్యాండ్ గ్రాబింగ్, 420 కేసులలో వీళ్ళు ఇరుక్కుపోయినరు. పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. గతంలో ఈ వర్గం చేయబట్టే వినోద్ కుమార్ గారు ఎంపీగా ఓడిపోయారు.